అందరికీ స్వాగతం. హిందూ పురాణాల్లో సంపదకు దేవుడు అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే పేరు కుబేరుడు. కరెక్టే కదా? అయితే ఆయన గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఆయన వెనుక చాలా పెద్ద కథే ఉంది. కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఈరోజు మనం ఆ కథను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. సరే, అసలు విషయానికొస్తే సంపదకు అధిపతి అంటే మన ఊహల్లో ఎలా ఉంటారు? చాలా రాజసంగా, వైభవంగా. కాని కుబేరుడి రూపం చూస్తే అలా ఉండదు. చాలా వింతగా, అసాధారణంగా ఉంటుంది. మరి సంపదకు దేవుడయ్యుండి ఎందుకిలా కనిపిస్తాడు? హా, ఇక్కడే మన అన్వేషణ మొదలవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం పదండి. మొదటిగా, అసలు కుబేరుడిని సంపదకు దేవుడు అని ఎందుకంటారు? ఆయన రూపానికి, ఆయన హోదాకి సంబంధమేంటి? చూద్దాం. ఇక్కడే అసలు మతలవుంది. ఓవైపు చూస్తే కుబేరుడికి ఏంటా బిరుదులు? సంపదకు అధిపతి, యక్షులకు మహారాజు, నిధులన్నింటికీ కాపలాదారు, ఐశ్వర్యాన్ని పంచేవాడు. అబ్బో, వినడానికి ఎంత గొప్పగా ఉందో! కాని మరోవైపు పురాణ గ్రంథాల్లో ఆయన రూపాన్ని ఎలా వర్ణించారో చూడండి. పొట్టిగా, పెద్ద బొజ్జతో, వికారంగా, భయంకరంగా ఉంటాడని. అంతేకాదు, 3 కాళ్ళు, ఒకటే కన్ను, 8 పళ్ళు ఉంటాయని కూడా చెప్తారు. చూశారా ఎంత తేడా ఉందో? ఒకటేమో దైవకోశాధికారి, ఇంకొకటేమో వికారరూపుడు. ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యమే కుబేరుడి కథలో దాగి ఉన్న అసలు గుట్టు. అసలు విషయమేంటో తెలుసా? ఈ రహస్యానికి సంబంధించిన ఒక క్లూ ఆయన పేరులోనే దాగి ఉంది. అవును, కుబేర అనే సంస్కృత పదానికి ఒక అర్థమేంటంటే వికారమైన రూపం కలవాడు లేదా సరిగ్గా లేని ఆకారం కలవాడు. అంటే ఆయన పేరే ఆయన రూపాన్ని సూచిస్తోందనమాట. ఇది యాదృచ్ఛికంగా పెట్టింది కాదు. దీని వెనక ఓ పెద్ద అర్థమే ఉంది. సరే, ఇప్పుడు రెండో విభాగానికి వెళ్దాం. ఆయన రూపం ఎప్పుడూ ఇలానే ఉందా, లేక కాలంతోపాటు మారిందా? కుబేరుడి ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట్లో అథర్వణ వేదం ప్రకారం ఆయన్ని దుష్టశక్తులకు, చీకటికి అధిపతిగా చూసేవారు. ఆ తర్వాత శతపథ బ్రాహ్మణంలో ఏకంగా దొంగలు, నేరస్తులకు నాయకుడు అని పిలిచారు. అక్కడినుంచి ఆయన స్టేటస్ మెల్లగా పెరిగింది. మనుస్మృతికాలమొచ్చేసరికి లోకపాలకుడు అంటే ప్రపంచ రక్షకుడుగా ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక చివరికి పురాణాల నాటికి పూర్తిస్థాయి దేవతగా, మనం ఈరోజు కొలిచే సంపదకు అధిపతిగా, దైవ కోశాధికారిగా స్థిరపడిపోయాడు. అంటే ఆయన పాత్ర శతాబ్దాలుగా ఎంతగా మారిపోయిందో చూడండి. ఇక మూడో విభాగానికి వస్తే ఆయన రూపంలో ఉన్న ప్రతి అసాధారణ లక్షణం వెనుక ఓ అర్థముంది. వాటినిప్పుడు డీకోడ్ చేద్దాం. మొట్టమొదటగా ఆయన పెద్ద పొట్ట, అదే బొజ్జ. చాలామంది దాన్ని చూసి ఆయన పెద్ద తిండిబోతు అనుకుంటారు. కాని అస్సలు కాదు. ఆ పెద్ద పొట్ట సంపదకు, సమృద్ధికి, ఐశ్వర్యానికి ఒక శక్తివంతమైన చిహ్నం. తన దగ్గరున్న సంపదను లోపల దాచిపెట్టుకోకుండా దాన్ని స్వీకరించి ఆస్వాదించాలనే తత్వాన్ని అది సూచిస్తుందనమాట. అంటే సంపద అంటే కేవలం పోగు చేయడం కాదు, దాన్ని అనుభవించడం అని చెబుతుంది ఆ బొజ్జ. ఇక ఆయనతో పాటు ఎప్పుడూ కనిపించే ముంగిస సంగతి చూద్దాం. దీని వెనుక కూడా ఒక సింబాలిజం ఉంది. సాధారణంగా పాతకాలంలో నిధులకు, సంపదలకు పాములు కాపలాగా ఉంటాయని నమ్మేవారు. మరి పాముకి సహజ శత్రువెవరు? ముంగిస. సో ఆ ముంగిసను తన ఆధీనంలో ఉంచుకోవడం ద్వారా భూమి మీద ఉన్న నిధులన్నింటిపైన తనకే పూర్తి అధికారముందని కుబేరుడు చెప్పకనే చెప్తున్నాడన్మాట. ఇక మిగతా విషయాలకొస్తే ఆయనకు ఒక కన్నే ఎందుకుంది? దీనికో పురాణ కథ ఉంది. ఒకసారి పార్వతీదేవిని అసూయతో చూసినందుకు శివుడి శాపంతో ఒక కన్ను పోయి పసుపు రంగులోకి మారిపోయిందట. అలాగే 3 కాళ్ళు, 8 దంతాలు లాంటివి కూడా పురాణాల్లో ప్రస్తావించారు. అంటే ఆయన రూపంలోని ప్రతి లక్షణం వెనుక ఏదో ఒక కథ, ఒక నీతి దాగి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కలిపి ఆయన రూపాన్ని అంత ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం. నవనిధులు. అసలు కుబేరుడు కాపాడే సంపద అంటే ఏంటి? కేవలం బంగారం, వజ్రాలు, డబ్బు మాత్రమేనా? కాదు. కుబేరుడు నవనిధులకు అంటే 9 రకాల సంపదలకు అధిపతి. ఇక్కడ సంపద అంటే మనమనుకునేది కాదు. చూడండి, పద్మనిధి అంటే మంచి గుణం, ఉదారత. శంఖనిధి అంటే కీర్తి, అధికారం. మకరనిధి అంటే సైనిక బలం. అలాగే నీలనిధి అంటే జ్ఞానం, తెలివితేటలు. ఖర్వనిధి అంటే మనశ్శాంతి. చూశారా, సంపద అంటే కేవలం భౌతిక వస్తువులు కాదు,
ఇలాంటి గొప్ప విలువలు కూడా అని చెప్పడమే దీని వెనుకున్న అసలు సందేశం. సరే, ఇక చివరి విభాగానికి వచ్చేశాం. దైవ కోశాధికారిగా కుబేరుడి పాత్ర ఎంత ముఖ్యమైందో చెప్పే ఒక చాలా ప్రసిద్ధమైన కథ ఉంది. అదే అత్యున్నత విశ్వరుణం. ఈ కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. సాక్షాత్తు ఈ విశ్వానికే ప్రభువైన శ్రీమహావిష్ణువుకే ఒకసారి అప్పు అవసరమైంది. మరి ఆయనకు అప్పు ఇచ్చేంత ధైర్యం, అంత సంపద ఎవరికుంది? ఇంకెవరికి? మన కుబేరుడికే. కథ మనందరికీ తెలిసిందే. శ్రీవెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పెళ్లి ఖర్చుల కోసం నిధులు అవసరమయ్యాయి. అప్పుడు దైవకోశాధికారి అయిన కుబేరుడు ముందుకొచ్చి ఆ దివ్య వివాహానికి కావలసిన అపారమైన ధనాన్ని అప్పుగా ఇచ్చాడు. మరి ఆ అప్పు సంగతేంటి? కలియుగాంతం వరకు ఆ అప్పు తీరుస్తూనే ఉంటానని స్వామివారు మాట ఇచ్చారట. ఇప్పటికీ తిరుపతిలో లక్షలాది మంది భక్తులు హుండిలో వేసే ప్రతి పైసా ఆ విశ్వరుణాన్ని తీర్చడానికేనని మనందరి ప్రగాఢ విశ్వాసం. చూసారా, ఒక పురాణ కథ ఎలా మన దైనందిన జీవితంలో భాగమైపోయిందో? ఒక్కసారి ఆలోచించండి. ఏ పురాణ యుగంలోనో తీసుకున్న అప్పు ఈ రోజుకి, ఈ క్షణం వరకు కూడా తీర్చబడుతూనే ఉంది. అంటే ఈ కథ ఎంత సజీవంగా ఉందో కదా. సో కుబేరుడి కథ మనకు ఏం చెబుతోంది? సంపద అంటే కేవలం బాహ్య సౌందర్యం, పరిపూర్ణత కాదని, ఆయన వికారరూపమే దానికి నిదర్శనం. నిజమైన సంపద అనేది విలువల్లో, గుణాల్లో, మనశ్శాంతిలో దాగి ఉంది. మరి ఈ ఆధునిక ప్రపంచంలో, మన కాలంలో ఒకవేళ సంపదకు దేవుడుంటే ఆ రూపం ఎలా ఉండాలి? ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.